హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 101వ భాగం. నేహ కిరణ్ని హత్తుకొని ఇప్పుడు నేను చెప్పకుండా రేపటి రోజున వేరే ఎవరి ద్వారా అయినా తెలిసిన రోజు వీళ్ళందరూ ఇప్పుడు నా మీద కోపం మాత్రమే ఉన్నారు, కానీ అలా తెలిసిన రోజు నా మీద అసహ్యం చూపించి నన్ను పూర్తిగా దూరం పెడతారు. అలా జరగకుండా ఉండాలంటే నా అంతట నేను చేసిన తప్పులని ఒప్పుకొని అందరి ముందు తలదించుకున్నాను. నిజం చెప్పి నా తప్పులు ఒప్పుకోవటంలో నాకు ఎలాంటి సిగ్గు భయం లేదు. వాళ్ళ కోపం భరించటానికి నాకేమీ పెద్ద కష్టమూ కాదు. ఏదో ఒకరోజు అందరూ నన్ను క్షమిస్తారని నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళిపో కిరణ్. వీళ్ళు నన్ను చూసే చూపులు చూస్తుంటే ఇప్పుడే నాకు చచ్చిపోవాలని ఉంది అని ఏడుస్తూ అంటుంది. హేమంత్ గారు కోపంగా, వెళ్ళు నేహ, మళ్ళీ తిరిగి రాకు. నువ్వు చేసిన పనికి మేము ఆర్యన్ కుటుంబం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీ నుంచి ఎప్పుడు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో చిన్నతనంలో చిన్న చిన్న తప్పులు చేస్తావు అని అనుకున్నాము, కానీ ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయగల సామర్థ్యం ఉందని ఎప్పుడూ ఊహించలేదు. నిన్ను మా కూతురని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది. నిన్ను మా అంతట మేము తిరిగి పిలిచేంత వరకు నువ్వు మా కంటికి కనిపించకు అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగి కళ్ళల్లో తిరిగిన నీటిని తుడుచుకొని వెళ్ళిపోతారు. నేహ ఎప్పుడు తప్పు చేసినా తనని దగ్గరికి తీసుకొని ప్రేమగా మందలించే తండ్రి ఇప్పుడు అసహ్యంగా చూసి వెళ్ళిపోవటం తట్టుకోలేక ఇంకా గట్టిగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. సంజయ్ బాధగానే నేహ దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయి వేసి, చాలా పెద్ద తప్పు చేశావు నేహ. ఇక్కడికి వచ్చాక ఆరోహి గురించి తెలిసాక కూడా నువ్వు ఇలా ఎలా చేయగలిగావో నాకైతే అర్థం కావట్లేదు. ఆర్యన్ ఎప్పుడు నువ్వు అనుకునేలాంటి దృష్టితో చూడలేదు. అది నాకు తెలుసు. వాడి మనసులో నీ గురించి ఏమైనా ఉండి ఉంటే నేను నీతో చెప్పేవాడిని కదా. కనీసం ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆలోచించకుండా పిచ్చి పిచ్చి పనులు చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చుకున్నావు. కానీ ఒక్క విషయంలో నేను అభినందించచ్చు నిన్ను. నీ అంతట నువ్వే చేసిన తప్పులన్నీ ఒప్పుకోవటానికి చాలా ధైర్యం కావాలి. ఈ విషయాల్లో మాత్రం కొంచెం సంతోషంగా ఉన్నాను. అలాగని నీ మీద కోపం లేదు అనుకోకు. నువ్వు చేసిన పనికి ఆరోహి నిన్ను క్షమించే వరకు మేము నిన్ను క్షమించలేము. ఆరోహి క్షమించిన తర్వాతే మేము నిన్ను దగ్గరికి తీసుకుంటాము. అసలు నీ వల్ల బాధపడింది ఆరోహి కాబట్టి తనే నిన్ను క్షమించాలి. మేము క్షమించినా క్షమించకపోయినా ఒకటే. ఆరోహి కొంచెం టైం ఆరోహికి కొంచెం టైం ఇవ్వు. తప్పకుండా తను నిన్ను క్షమిస్తుంది. కాకపోతే తన సొంత చెల్లి తన జీవితంతో ఆడుకుంది అన్న విషయం డైజెస్ట్ చేసుకోవటానికి తనకి కొంచెం టైం కావాలి. ఆరోహి మనసు నాకు తెలుసు. సరే, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందైతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. హాసిని కోపంగా నేహ దగ్గరికి వచ్చి, నీ గురించి నాకు ముందుగానే తెలుసు నేహ. అన్నయ్య పనిష్మెంట్ పేరుతో ఈ ఇంట్లో నీకు ఇచ్చినవి, అలాగే ఫామ్ హౌస్లో ఇచ్చిన అన్నిటికీ సహాయం చేసింది నేనే. నా ఫ్రెండ్ జీవితంతో ఆడుకున్న నీకు అలాంటి బాధలు కలిగితే అప్పుడు ఎదుటి మనిషి విలువ తెలిసి వస్తుందని నేను కూడా అన్నయ్యకి హెల్ప్ చేశాను. నిజంగానే మేము ఊహించినట్టే నీలో మార్పు వచ్చింది. కానీ నువ్వు అందరి ముందు నీ తప్పు ఇంత ధైర్యంగా ఒప్పుకుంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా చేసి మళ్ళీ ఆరోహిని ఏడిపించావు, కానీ ఇది కూడా ఒకందుకు మంచిదే లే. ఇక నుంచైనా ఆరోహి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా ఉంటుంది అని అంటుంది.
అప్పటి వరకు బాధలో ఉన్న నేహ షాక్ గా హాసిని వైపు చూస్తూ ఉంటే కిరణ్ కూడా హాసిని వైపు షాక్ అయి చూస్తూ, అంటే నీ హెల్ప్ తో ఆర్యన్ మాకు పనిష్మెంట్ ఇచ్చాడా? కనీసం చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. ఎంత పగడ్బందీగా చేశారు అని కచ్చగా అంటాడు కిరణ్. హాసిని కూడా అంతే కోపంగా కిరణ్ వైపు చూస్తూ, మీరేమైనా చేసింది చిన్న తప్పులు అనుకుంటున్నారా? నా ఫ్రెండ్ జీవితంతో ఆడుకున్నారు. మీకు నా వంతుగా పనిష్మెంట్ ఇవ్వాలి కదా, అందుకే అన్నయ్యకి హెల్ప్ చేశాను. నాకిప్పుడు సాటిస్ఫైగా ఉంది అని చెప్పి ఆర్వీని తీసుకొని వెళ్ళిపోతుంది. తన వెనకే సంజయ్ కూడా వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి గారు, విజయ్ గారు కూడా కోపం ప్లస్ బాధగా నేహా వైపు చూసి తనతో మాట్లాడటానికి కూడా ఇక మాటలు లేవు అన్నట్టు లోపలికి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న సుమిత్ర గారు, లలిత గారు కూడా అసహ్యంగా నేహా వైపు చూసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. కిరణ్ బాధగా ఏడుస్తున్న నేహాని తీసుకుని బయటికి వెళ్లి కారులో కూర్చోబెట్టి ఇక ఎక్కడ ఆపకుండా డైరెక్ట్ గా ఒక క్లినిక్ కి తీసుకువెళ్లి శాంతి గారు కొట్టిన దెబ్బలకి డాక్టర్ కి చూపించి ఆయన ఇచ్చిన జెల్ తీసుకుని రాసి అక్కడి నుంచి రెస్టారెంట్ కి తీసుకువెళ్లి నేహా చేత బలవంతంగా కొంచెమైనా భోజనం తినిపించి అలా ఆ రోజంతా బయటే ఉండి నైట్ కి ఇంటికి వెళ్ళారు. ఒకవేళ త్వరగా ఇంటికి వస్తే ఇంట్లో ఉన్న తన అమ్మ నాన్న, నానమ్మ, తాతయ్యలకి డౌట్ రాకుండా ఉండటానికి. ఇంటికి వెళ్ళేటప్పటికి కిరణ్ ముందుగానే నేహా వాళ్ళ ఇంట్లో జరిగిందేమీ చెప్పొద్దు అని ప్రామిస్ చేయించుకుంటాడు. నేహా కూడా బాధలో ఉండి ఇక ఏమీ ఆలోచించకుండా ప్రామిస్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఆరోహి డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ పెట్టుకుని కింద కూర్చుని నేహా చెప్పిన మాటలు చెవుల్లో మారుమోగుతూ ఉంటే ఆర్యన్ వదిలేసిన తర్వాత తను పడిన బాధలన్నీ గుర్తుకు వచ్చి అవన్నీ తన తోడబుట్టిన చెల్లి వల్ల అని తెలిసి తట్టుకోలేక కన్నీటి రూపంలో తన బాధని బయటికి పంపిస్తూ మోకాళ్ళలో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఎందుకు ఇలా నాకు జరగాలి? మొన్నటి వరకు ఒంటరి జీవితం, పిల్లలతో అందరి మధ్య తండ్రి లేని పిల్లలు, భర్త లేని భార్యగా అనిపించుకుంటూ బ్రతికాను. ఇక్కడికి వచ్చాక కొంచెమైనా సంతోషంగా ఉన్నాను అంటే ఒకదాని తర్వాత ఒకటి నిజాలు బయటికి వస్తూ తట్టుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉంది. అంతకంటే ఎక్కువ నా సొంత చెల్లి నా భర్త మీద ఇష్టంతో నా జీవితాన్ని నాశనం చేసింది. ఇది ఊహించుకోవటానికి చాలా చాలా కష్టంగా ఉంది. కానీ ఇదే నిజం. ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది? కనీసం నేను కొన్ని రోజులు కూడా సంతోషంగా ఉండటం ఆ దేవుడికి ఇష్టం లేదా? ఎప్పుడు నేను ఏడుస్తూ ఉంటే ఆయనకి అంత సంతోషంగా ఉంటుందా? ఆర్యన్ గారు కూడా అంతా తెలిసి నాతో చెప్పకుండా దాచారు. ఎందుకు నా దగ్గర నిజాలు దాచేస్తున్నారు? నాకు నా జీవితంలో జరిగిన వాటికి నిజాలు తెలుసుకునే హక్కు లేదా? నా జీవితంలో ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోవటానికి కూడా నేను పనికిరానా అని ఏడుస్తూ అంటుంది. అప్పటికే సుమిత్ర గారు, లలిత గారు కూడా బాధగా ఆరోహి దగ్గరికి వచ్చేసరికి ఆరోహి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. లలిత గారు, సుమిత్ర గారు కంగారుగా డోర్ కొడుతూ ఉంటారు. ఆయన ఆరోహి స్పందించకుండా అంతే ఏడుస్తూ ఉంటుంది. ఆర్యన్ జెట్ స్పీడ్ తో రావటం వలన ఇంటికి
అరగంటలో చేరుకొని లోపలికి వెళ్ళి తన రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఆరోహి ఏడుపు వినిపిస్తూ ఉంటే, ఏదైతే జరగకూడదని జీవితంలో జరిగిన అన్ని నిజాలు తెలిసినా చెప్పకుండా దాటేశాడో వాటి వల్లే ఆరోహి ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక ఏడుస్తూ ఉన్న లలిత గారిని, సుమిత్ర గారిని నేను చూసుకుంటాను అంటూ పంపించి డోర్ కొడుతూ ఉంటాడు. ఆరోహి డోర్ సౌండ్ అవుతున్నా పట్టించుకోకుండా ఏడుస్తూ ఉంటే ఆర్యన్ అసహనంగా, ఆరోహి నువ్విప్పుడు డోర్ తీయకపోతే నేను డోర్ బద్దలు కొట్టేస్తాను అని అరుస్తాడు. ఆరోహి అయినా తీయకపోయేసరికి ఆర్యన్ కోపంగా డోర్ గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ సౌండ్కి ఆరోహి నిజంగానే బద్దలు కొట్టేటట్టు ఉన్నాడు అనుకొని కంగారుగా డోర్ ఓపెన్ చేస్తుంది. ఆర్యన్ కంగారుగా లోపలికి వచ్చి డోర్ బోల్ట్ పెట్టి పరీక్షగా ఆరోహి వైపు చూసేసరికి తన మొహం మొత్తం అంతా రెడ్గా అయిపోయి కళ్ళు ఉబ్బి గొంతులో నుంచి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఆర్యన్ ఆరోహిని అలా చూసి తట్టుకోలేక దగ్గరికి తీసుకోబోతే ఆరోహి వెనక్కి జరిగి చెయ్యి అడ్డం పెట్టి కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ, అక్కడే ఆగండి మిస్టర్ ఆర్యన్ సింఘానియా, ఎందుకు నా దగ్గరికి వస్తున్నారు? మీరు కూడా నా దగ్గర నిజాలు దాచేస్తున్నారుగా. మీ దృష్టిలో నేను అంత కాని దాన్ని అయిపోయానా? నాకు నా జీవితంలో జరిగిన వాటి గురించి తెలుసుకునే హక్కు లేదా? ఎందుకు నా దగ్గర అన్నీ దాచేస్తూ ఉంటారు? ఎందుకు నేనంటే మీకు అంత చులకన అని ఏడుస్తూ అడుగుతుంది. ఆర్యన్ ఆ మాటలు వినలేనట్టు ఆరోహి చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని తన పెదవులతో ఆరోహి పెదవులు అందుకొని తన ప్రేమనంతా ముద్దులోనే తెలియజేస్తూ ఆరోహి గింజుకున్నా వదలకుండా తన నడుము చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరికి జరుపుకొని కనీసం ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడనంత వీలు కూడా లేకుండా పూర్తిగా ఆరోహిని తనలో ఒదిగిపోయేలా తీసుకొని ముద్దు పెడుతూ ఉంటే ఆరోహి 2 నిమిషాలు గింజుకున్న తర్వాత గింజుకోవటం మాని ఆర్యన్ చుట్టూ చేయి వేసి తను కూడా తన బాధనంతా ఆ ముద్దులోనే ఆర్యన్కి తెలియజేస్తూ ఉంటుంది. అలా 10 నిమిషాలు ఊపిరి భారం అయ్యేంత వరకు ఆర్యన్ ఆరోహి పెదవులు వదలకుండా డీప్గా ముద్దు పెడతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.